జార్ఖండ్ పేపర్ లీక్ ప్రొటెస్ట్. జార్ఖండ్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ కన్నా పెద్దది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లో పేపర్ లీక్ జరిగితే జార్ఖండ్ జేపీఎస్సీ ఎగ్జామ్ లో డిజర్వింగ్ స్టూడెంట్ 299 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 వచ్చినా కూడా సీట్ రాలేదు. అలా డిజర్వింగ్ స్టూడెంట్ కి సీట్ ఇవ్వకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చి కొంటున్నారో వాళ్ళకి సీట్ అమ్మేస్తున్నారని, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ లేదని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఓఎంఆర్ షీట్ సర్క్యులేట్ అవుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ లో 32 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 ఆన్సర్ చేసినట్టున్నాయి. ఆ 32 లో ఓన్లీ 15 మాత్రం కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అయినా కూడా ఆ క్యాండిడేట్ పాస్ అయినట్టు రిజల్ట్ వచ్చింది. అంతేకాదు, రీసెంట్ గా జరిగిన ఒక ఇన్వెస్టిగేషన్ లో అభయ్ తివారీ అనే ఒక అతను రిక్రూట్మెంట్ రాకెట్ ని రన్ చేస్తున్నట్టు, దాంట్లో అతను మనీ తీసుకొని తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కి జాబ్స్ రిక్రూట్ చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ అభయ్ తివారీ టీడీపీఎల్ అనే కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్. అయితే ఈ టీడీపీఎల్ కంపెనీ జార్ఖండ్ లో జేపీఎస్సీ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది. ఇలా ఎగ్జామ్స్ లో జాబ్ రిక్రూట్మెంట్ లో మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 14th జేపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయాలి, ఫ్యూచర్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ని కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. నేను ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి పబ్లిక్ కాల్స్ V6S.